సీఎం క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం నిర్వాసితులకు 306.61 కోట్ల R&R ప్యాకేజ్ విడుదల చేశారు. R&R కాలనీలకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేశారు ముఖ్యమంత్రి. కూటమి ప్రభుత్వం వచ్చాక 23 నెలల్లో 4వ పరిహారం పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు 2,250 కోట్లు చెల్లించామని తెలిపారు సీఎం. ఇళ్ల పట్టాల కోసం 62 ఎకరాలు, ల్యాండ్ టు ల్యాండ్ కింద 520 ఎకరాలు గుర్తించామని వెల్లడించారు. 2027 పుష్కరాలలోపు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. గంగా కావేరీ నదుల అనుసంధానమే తన కలని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ప్రాజెక్టు ఆలస్యమైందని సీఎం వ్యాఖ్యానించారు. భూములు త్యాగం చేసిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని అన్నారు సీఎం చంద్రబాబు. త్యాగం చేసిన రైతులకు ఎక్కడా ఇబ్బంది జరగకూడదని నా తీరి. ఇప్పుడు కాదు, ఫ్రమ్ ది బిగినింగ్. మీరు భూమి ఇస్తున్నారు, మిమ్మల్ని ఆదుకోవాలి. మీ క్యారియర్ కూడా, మీ భవిష్యత్తు కూడా భరోసా ఇచ్చినప్పుడే మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు వస్తాయి. డెఫినెట్గా నేను గుర్తుపెట్టుకొని పోలవరం జిల్లా, అదే మరి పోలవరం నిర్వాసితులకి ప్రత్యేకమైన దృష్టి పెడతా. ఎప్పుడైనా సరే మీకు న్యాయం చేయడమే కాకుండా అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి. అప్పుడు మాకు భయం వేసింది సార్, ఈ పోలవరం ఫ్యాక్టరీ పూర్తయిద్దా అవదా, మేము ఇదే గోదావరికి ఇట్లాగే మేము ఇబ్బంది పడాలని ఒక భయం మాకు అందరికీ వచ్చింది సార్. మేము ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు దీని పోలవరం ప్రాజెక్ట్ని ప్రదర్శన తీసుకొని మా నిర్వాసితుల పట్ల మా అందరికీ గతం గవర్నమెంట్ కంటే ఇచ్చిన వాటికంటే ఎక్కువ పెంచి మేము ఫస్ట్లో అనుకున్నాం సార్, ఇల్లు గవర్నమెంట్ కడిచి ఇల్లు తీసుకుందాం అనుకున్నాం సార్. కానీ మా బాధలు మీరు చూసి మళ్ళీ ప్యాకేజీ ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్కి ఇంకా డబ్బులు పెంచి ఇచ్చారు సార్. మేమందరం సెల్ఫ్ కన్స్ట్రక్షన్ తీసుకుని సొంతంగా ఇల్లు కట్టుకోవడం చూసుకుంటున్నాం సార్. మా రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీకు ఒక అంటే ధన్యవాదాలు. ఆ రోజు చెప్పారు మీరు, వచ్చేది నేనే ముఖ్యమంత్రిని, మీ అందరికి భరోసా నేను ఇస్తా, నేనున్నాని మీరు భరోసా ఇచ్చారు సార్. అదే ప్రకారంగా R&R అంటే కోనవరం గ్రామాన్ని ఎంపిక చేసుకొని 9 గ్రామాలు తీసుకున్నారు సార్. మీరు 9 గ్రామాల R&R ఇళ్ల సర్వే ఏకవంతం చేసిన ఘనత మీదే సార్. ఎందుకంటే మా PO గారు, MRO గారు ఒకటే మాట చెప్తారు, మీరు ఇబ్బంది పడొద్దు, నేనే వస్తాను మీ దగ్గరికి. బాబు గారు ఆదేశాలు ఏంటంటే ప్రజల దగ్గరికి పాలన, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మేమే ఉంటాం అని ముందు చెప్పిన మా ITDPO గారికి ఉదయపూర్వక వందనాలండి. అక్కడే దగ్గరలో ఉన్న రౌతిగూడెం కొత్త కాలనీలోనే మాకు ఇల్లులు కూడా చూపించారండి. ఆ ఇల్లులు చూపించిన తర్వాత ఆ ఇల్లులు చూసాం సార్. అంటే మా ఊరు వాళ్ళందరూ వెళ్ళలేదు కానీ నేనైతే చూశాను సార్. ఇల్లులు బాగున్నాయి సార్, చాలా బాగున్నాయండి. ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చూసినప్పుడు పెయింటింగ్ వేయలేదు సార్, పిల్లర్స్ లేపేసి వదిలేసి ఉన్నారు సార్. పక్కన గడ్డి చెత్త అంత అలా ఉండేది సార్. నేను మొన్న వెళ్ళిన తర్వాత చూస్తే వైట్ సున్నంతో వైట్ పెయింటింగ్ వేసి చక్కగా రెడ్ కలర్ బార్డర్ చక్కగా వేసి మంచి స్పీడ్గా వర్క్ అయితే జరిగింది సార్. మా పిల్లలు చదువుకోవడానికి సదుపాయంగా సౌకర్యంగా స్కూల్ కట్టారు సార్. ఇక్కడ PHC కూడా కట్టారు సార్. ఆ పక్కన హైవే ఉన్న ఆసరావుపేట జంగారెడ్డిగూడెం హైవే రోడ్డు, ఆ చుట్టుపక్కల హాస్పిటల్స్, స్కూల్స్ అన్ని సౌకర్యం ఉన్న ఏరియాలో మాకు కొత్త కాలనీ ఇల్లులు ఇచ్చారు సార్. అందుని బట్టి మేము సంతోషిస్తున్నాం సార్. మాది అప్పుడు మాకు భయం వేసింది సార్,